సో అన్నట్టుగా హనుమంత్ రెడ్డి గారు కేవలం ఎమ్మెల్యే అభ్యర్థుల్ని వాళ్ళనే మారుస్తున్నారా, సిట్టింగ్ని ఎంపీలను కూడా మారుస్తారా? ఎంపీలను ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్యేలను ఎంపీలుగా పంపించడం జరుగుతుందని ఇప్పుడే ఆల్రెడీ దాని మీద డిస్కషన్లు జరిగాయి. ఇప్పుడు అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యేలుగా ఉన్న వారిని ఇద్దరిని ఎంపీలుగా పంపించడం జరిగింది. ఇద్దరు ఎంపీలను కూడా ఎమ్మెల్యేలుగా పంపించడానికి సమాయత్తం చేశారు. దాంట్లో ఇప్పుడు మేడం ఒకటి మేడం 175 కాన్స్టిట్యూన్సీలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని ఎవరు వేస్తారో వాళ్ళని గెలిపించేదానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంసిద్ధతగా ఉన్నారు. హనుమంత్ రెడ్డి గారు ఒక క్వశ్చన్ అండి, షర్మిల గారు లోకేష్ గారికి క్రిస్మస్ గిఫ్ట్ పంపించడం కూడా ఫేక్ న్యూసేనా? నేను అంటున్నా, నేను ప్రతి అంశాన్ని, మీరు అడిగిన అంశాన్ని కూడా నేను చెప్తా. గతంలో ఎలక్షన్ల ముందర ఇదే లోకేష్ గారు అదే షర్మిలమ్మ గారి మీద వ్యక్తిగత జీవితం మీద ఏ విధంగా దాడి చేశారో ఈనాడు ఇప్పుడు కూడా దాడి జరుగుతూనే ఉందండి. ఇప్పుడు కూడా నేను నిన్న జరిగిన సలార్ సినిమా న్యూస్ లో ఫేస్బుక్ ద్వారా గానీ లేకపోతే సామాజిక మాధ్యమాల్లో డిఫరెంట్ గా గణేష్ గారు మీరు ఆన్సర్ అడిగారు, మీరు క్వశ్చన్ వేశారు, నేను ఆన్సర్ చెప్పే నేను క్వశ్చన్ గురించి కాదండి, షర్మిల గారు పంపించడం కూడా ఫేక్ న్యూస్ అని అడిగా. ఫేక్ న్యూస్ కాదు, అది కరెక్ట్ అని చెప్తే ఓకే, ఫేక్ న్యూస్ అంటే ఫేక్ న్యూస్. నేను ఫేక్ న్యూస్ అని చెప్పలేదు, దాంట్లో అంశాన్నే చెప్తున్నా, పూర్తిగా విను. నా ఆన్సర్ విన్న తర్వాత మీరు మళ్ళీ క్వశ్చన్ అడగండి. ఏదైతే లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ, సోషల్ మీడియా, ఐటీడీపీ వాళ్ళు గతంలో ఏదైతే ప్రచారం చేశారో ఆ ప్రచారము ఏదైతే నారా లోకేష్ గారు షర్మిలమ్మ గారికి ఫోన్ చేసి నేను గతంలో మీ పట్ల అనుచితంగా ప్రవర్తించాను, అవన్నీ తప్పులు, నా తప్పులు క్షమించండి అన్న తర్వాత షర్మిల గారు పంపించారేమో, అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా. అంటే షర్మిల గారు దాంతో సంతృప్తి చెందారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రోజన్నా రాఖీ రోజు కానీ క్రిస్మస్ ఎందుకు పంపించలేదు గ్రీటింగ్స్ స్వయాన సొంత అన్నని? అంటే ప్రజల్లో నెగిటివ్ వెళ్ళిపోతుంది, దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం మీ పార్టీకి ఉంది. హనుమంత్ రెడ్డి గారు ఏపీకి సంబంధించి హనుమంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం మీరు నా ఆన్సర్ విన్న తర్వాత, పూర్తిగా విన్న తర్వాత మాట్లాడండి, తప్పేం లేదు. నా ఆన్సర్ చెప్పేటప్పుడు ఇంకో క్వశ్చన్ వేసి మీరు ఏదో ఆన్సర్లు అడిగితే నేను చెప్తున్నా పూర్తిగా. నారా లోకేష్ గారి యొక్క అభ్యర్థనతో సంతృప్తి చెంది నారా లోకేష్ గారికి ఫ్రెండ్ అనుకోనో తమ్ముడు అనుకోనో సబ్జెక్ట్ పంపించి ఉంటుంది. దానికి పంపించిన దానికి నారా లోకేష్ గారిని అడగాల, నువ్వు ఏమన్నా ఇంత ముందు ఈ విధంగా ప్రవర్తించావు కదా, ఆ మీద వ్యక్తిగతంగా దాడి చేయించావు కదా, ఇప్పుడు ఎందుకు పంపించిందని ఆయన అడగాలి. లేకుంటే షర్మిలమ్మ గారిని మీరు అడిగిన క్వశ్చన్ షర్మిలమ్మ గారిని అడిగితే షర్మిలమ్మ గారు దానికి సమాధానం చెప్తారు. నన్ను అడిగితే నేనేం సమాధానం అడుగుతున్నా అండి. దాని వల్ల జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే ఒక సెక్షన్ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది అనేది ప్రజల అభిప్రాయం. దాన్ని కరెక్ట్ చేసుకొని హనుమంత్ రెడ్డి గారు దీంతో పాటుగా ఒక స్ట్రాటజీస్ అనేవి, హనుమంత్ రెడ్డి గారు పొలిటికల్ స్ట్రాటజీస్ అనేవి వేగంగా మారిపోతున్నట్టు కనిపిస్తున్నాయి కదా. ప్రశాంత్ కిషోర్ ఎంటర్ అయిన తర్వాత టీడీపీ ఆలోచనలు మారాయనేది, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఫోకస్ అంతా పెడుతున్నాం, ఎవరైతే లైక్ మైండెడ్ ఐడియాలజీ నచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళతో కలిసిపోతామంటూ మాణిక్యం ఠాకూర్ కూడా అనౌన్స్ చేశారు. అండ్ బీజేపీ కూడా ఫోకస్ పెడుతోంది. హై ఫోకస్ అనేది, ప్రయారిటీ అనేది అక్కడ పెట్టింది బీజేపీ అనేది. వీటన్నిటిని చూసుకుంటూ ముందుకెలా వెళ్తారు? స్ట్రాటజీస్ అనేవి మారుతున్నాయి కాబట్టి. ఎలక్షన్లు కదా మేడం, ఎలక్షన్లలో అందరూ ఎవరి పార్టీని వాళ్ళని గెలిపించుకోవాలని అన్ని రకాల వ్యూహాలు పన్నుతూ ఉంటారు. మా వ్యూహం ఏంటి? మేము 2019 ఎలక్షన్ లో ప్రజలకు ఏం చెప్పాం అది చేసి చూపించాం, అభివృద్ధి చేశాం, ఇవన్నీ చెప్పుకొని ప్రజల దగ్గరికి వెళ్తాం. వాళ్ళు చెప్పుకునే దానికి ఏముంది, చంద్రబాబు నాయుడు గారు చెప్పుకునే దానికి ఏం లేదు. ఇలాంటి న్యూస్ షర్మిలమ్మ గారు గిఫ్ట్ పంపించారు, దానివల్ల ప్రజలకు వచ్చే ఉపయోగం ఏమి అంటున్నా? ప్రజలకు వచ్చే ఉపయోగం ఏమైనా ఉందా? షర్మిలమ్మ గారు లోకేష్ గారు గిఫ్ట్ పంపించారు, దానివల్ల వచ్చే ఉపయోగం ఏముంది? ఏం ఆలోచిస్తున్నారు ప్రజలు? అక్కడ ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అనుకుంటున్నారు మీరు? ఇన్ని స్ట్రాటజీస్ అన్ని మారిపోతున్నాయి రోజు రోజుకి. ప్రజలు ఏం ఆలోచన చేస్తారంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు మాకు మంచి జరిగిందా చెడు జరిగిందా? 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు జరిగిన మంచి ఏంటి, గతంలో జరిగిన మంచి ఏంటి, ఇప్పుడు జరిగిన మంచి ఏంటి? ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ లో ఇంటి దగ్గరకు వచ్చి వైద్యం చేసి వాళ్ళకి కావాల్సిన మందులు ఏదైతే వాళ్ళకి ఏదైనా మెరుగైన వైద్య సౌకర్యానికి పెద్ద హాస్పిటళ్లకు పంపించేదానికి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఇంటి దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. అది గతంలో లేదు. సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చాం, గ్రామీణ వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చాం. లేకుంటే ఈ అభివృద్ధిలో ఏదైతే ఇప్పుడు పరిశ్రమలు కానీ ఇంకా పోర్టులు కానీ ఇవన్నీ నిర్మించిన దాన్ని
ప్రజలు అన్ని స్వాగతిస్తూ ఉంటారు. వాళ్ళ మధ్యలో జరిగిన అంశమే కదా. ఏ ఊరికి వెళ్ళినా గ్రామ సచివాలయాలు ఉన్నాయి, ఆర్బీకేలు ఉన్నాయి, గ్రామీణ వైద్య కేంద్రాలు ఉన్నాయి. ఆ డాక్టర్లను ఏ విధంగా చేశాం, 5 లక్షలు ఉండే ఆరోగ్యశ్రీ కార్డును 25 లక్షలు చేశాం. ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళను తీసుకొచ్చాం. స్కూళ్లను 45,000 స్కూళ్లను అభివృద్ధి చేశాం. ఇవన్నీ చేసిన దాన్ని మేము చెప్పుకునేదానికే మాకు చాలా టైం పడుతుంది. ఇవన్నీ ప్రజలు అనుభవిస్తున్నారు. ఈ అనుభవం గత ప్రభుత్వాల్లో లేదు. అనుభవిస్తే ఏ క్యాండిడేట్ ఇచ్చినా గెలవాలి కదండి. ప్రజలు క్యాండిడేట్స్ మార్చాల్సిన అవసరం ఏంటి అంటున్నా. నరేష్ గారు, మా యొక్క సిద్ధాంతాలను బట్టి అక్కడ ఉండే సామాజిక అంశాలను పట్టుకొని మారుస్తూ ఉంటాం. దానివల్ల నేను కూడా చెప్తుంది అదండి. ఇంత అతి విశ్వాసంతో వెళ్ళే కేసీఆర్ గారు బొక్క బోల్లా పడ్డారు. మీరు అలా వెళ్లకుండా ఉండాలనేదే నా అభిప్రాయం. మీకు అలా అవ్వకూడదు అనేది నా అభిప్రాయం. విశ్వాసం ఏం లేదు. ఒక నిమిషం, మా దగ్గర అతి విశ్వాసం లేదు. మేము ప్రజలకు ప్రభుత్వాన్ని దగ్గర చేశాం. ప్రజలతో నిత్యం మా నాయకులు మా యొక్క ప్రజలు సాటిస్ఫై అయ్యారా? అయినారనే కదా మేము చెప్తాం. మీ నాయకులు సాటిస్ఫై అయ్యారా? నరేష్ మీ గారు, పార్టీ గ్రామ స్థాయి లెవెల్ కార్యకర్తలు సాటిస్ఫై అయ్యారా? ఎందుకంటే మూల స్తంభాలు వాళ్ళే, ఎనీ పార్టీకి, ఎనీ పొలిటికల్ పార్టీకి. నరేష్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకోవడానికి అందరూ సంసిద్ధంగా ఉన్నారు. మా మధ్యలో నేను చెప్తున్నా, ఏదైతే ఈనాడు పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చే అంశాలను దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో కాలిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్ కానీ, లేకుంటే ఈ రాష్ట్రంలో మంచిగా జరగడం లేదనో, లేకుంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని కాల్ చేస్తున్నారనో, లేకుంటే పవన్ కళ్యాణ్ గారిని కాల్ చేస్తున్నారనో ప్రతిరోజు న్యూస్లు ప్రచారం చేస్తూ ఉంటారు. అవన్నీ తప్పు అని వాళ్ళు ఇక్కడికి వచ్చి తెలంగాణలో నివాసం చేస్తూ తెలంగాణ ప్రభుత్వంలో అక్కడ పోటీ చేసి కేసీఆర్ను ఒక్క మాట అనలేకుండా ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నారంటేనే ఇక్కడ ప్రజాస్వామ్యం స్వేచ్ఛగా అన్ని రకాలుగా ఉంది అనే విషయం వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు. వాళ్ళ అంశాల దృష్టిలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు గారు ఈపీకే పవన్ కళ్యాణ్, సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్, లేకుంటే స్ట్రాటజిక్ పీకే గారిని, లేకుంటే ఈ రాష్ట్రంలో లేని మిగతా బీఎస్పీ పార్టీని, లేకుంటే బీజేపీ పార్టీని, కాంగ్రెస్ పార్టీని, ఇంకా ఎన్నో రకాలుగా వ్యూహాలు రచిస్తూ ఉంటారు. వాళ్ళ వ్యూహాలన్నింటినీ ప్రజలు విచ్ఛిన్నం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు తన మెచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రజలందరూ సంసిద్ధతగా ఉన్నారు. మీరు హనుమంత్ రెడ్డి గారు ఒక లిస్ట్ ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది. ఎప్పటి వరకు ప్రకటించే అవకాశం ఉంది? ఓన్లీ ఎమ్మెల్యే లిస్ట్ ఇప్పుడు అనౌన్స్ చేస్తారా, ఎంపీల లిస్ట్ కూడా అనౌన్స్ చేస్తారా? అన్ని అనౌన్స్ చేస్తారు మేడం. 2-3 రోజుల్లో, ఈ నెలాఖరు లోపల ఎమ్మెల్యే లిస్టు, ఎంపీ లిస్టు అన్ని అనౌన్స్ చేసి జనవరి 1 నుంచి ఏదైతే కొత్త అభ్యర్థులు, లేకుంటే ఏ నియోజకవర్గంలో ఆయా నియోజకవర్గ అభ్యర్థులను ముందుకు తీసుకెళ్లేదానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా సంసిద్ధమై అన్ని రకాలుగా ఎవరికి ఏమేమి చెప్పాలా, మంచి ఏంటి చెడు ఏంటి, గతంలోనే మేము ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేకుంటే వాళ్ళకు మంచిగా చూసుకుంటామని, వాళ్ళకు ఎక్కడ అపాయింట్మెంట్ చేయాలో అక్కడ చేసేదానికి సంసిద్ధతగా ఉంది అని. ఎందుకనంటే మేము బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు 50% రిజర్వేషన్ కల్పించి ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చట్టం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 70% నామినేటెడ్ పోస్టులు ఓన్లీ రెడ్డిస్కే ఇచ్చారని ఇంతకుముందు దాసరాము గారు చెప్పారు. మీరేమో అన్ని బీసీలకు ఇచ్చామని చెప్తున్నారు. అంటే మీరు చేసింది చెప్పుకోవటంలో విఫలమయ్యారు. నరేష్ అన్న ఒక్క నిమిషం. దాసరాము గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లోని కమ్మోళ్ళ మీద ఏదో దాడులు చేసి ఎక్కడ దాడి జరిగిందో చెప్పమని చెప్పండి. నేను ఒకటి చెప్తున్నానండి, అంటే మీరు చేసింది చెప్పుకోవటంలో, ప్రజలకు చెప్పుకోవటంలో ఫెయిల్ అయ్యారు. ప్రజలు అందుకే మీకు దగ్గరగా లేరనేది నా అభిప్రాయం. ఎందుకోసం అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నిరుద్యోగం పెరిగిపోయిందని ప్రతిపక్షాలు లేకపోతే సామాన్య ప్రజలు కోడై వస్తున్నాయి. యాక్చువల్గా గణాంకాల ప్రకారం అయితే మొన్న ఈ మధ్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన దాంట్లో 2014 నుంచి 19 కంటే కూడా 19 నుంచి 24 వరకు నిరుద్యోగ శాతం తగ్గింది, అన్ఎంప్లాయ్మెంట్ రేషియో తగ్గింది, ప్రజల ఎకానమీ పెరిగింది అని చెప్పి ఒక గణాంకాలు అనేవే ప్రజల పరిస్థితుల్ని, ప్రజల సామాజిక లేకపోతే ఆర్థిక పరిస్థితిని తెలియజేస్తాయి. ఇలాంటివి చెప్పుకోవటంలో మీరు చెప్తున్నవన్నీ ప్రజలకి డైరెక్ట్గా చెప్పుకోవటంలో ఫెయిల్ అవుతున్నారు కదా. ఏం ఫెయిల్ ప్రతిపక్షాలు చేస్తున్న వాటిల్ని, కుట్రల్ని మీరు సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోతున్నారు. అటువంటి యంత్రాంగం మీ దగ్గర లేదు. మీరు 1,00,000 లెక్కకు మించి సలహాదారులు నియమించుకొని
నిరుపయోగంగా వాళ్ళని పడేశారు. వాళ్ళ వల్ల ఎటువంటి ఉపయోగం మీ ప్రభుత్వానికి జరగట్లేదు, ప్రజల డబ్బును వృధాగా చేస్తున్నారనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. మీ ప్రభుత్వం చేస్తున్న విషయాల్ని ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ మీరు చెప్తున్నారు చాలా మందికి పదవులు ఇచ్చాము, చాలా కార్పొరేషన్లు సృష్టించాము. ఈ కార్పొరేషన్లు అనేవి ఏం చేస్తున్నాయో ఎవరికి తెలియదు. కూర్చొని టీలు టిఫిన్లు తాగుతున్నాయి, ఇళ్లలో కూర్చొని ప్రజల డబ్బుల్ని జగన్మోహన్ రెడ్డి గారు వేస్ట్ చేస్తున్నారు. సో హనుమంత్ రెడ్డి గారు అక్కడ చేసినటువంటి పథకాలు కావచ్చు, మీరు రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను తీర్చిందని గణాంకాలు చెప్పాయని మీరే చెప్తున్నారు. నేను చెప్తున్నా అసలు మీ వాయిస్ కంటే కూడా ప్రభుత్వ వ్యతిరేక వాయిస్ జనాల్లో ఎక్కువ వినిపిస్తుంది. దానివల్ల ప్రజలు దానికి ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతారు. ఏం జరిగిందా లేదా అనేది ప్రైవేట్ సెక్టర్స్ వచ్చిన తర్వాత ఎవరు ఉద్యోగం చేస్తున్నారు, ఎవరు చేయట్లేదు, ఎటువంటి డేటా లేదు. ఎందుకు లేదనుకుంటారు? ఎవరు చెప్పారు? చిన్న చిన్న ఇన్సూరెన్స్ కంపెనీల్లో లోకల్ గా ఎవరో వెహికల్ రికవరీ పర్సన్ ఉంటాడు, అటువంటి డేటా ఎక్కడ లేదు. వాడు ఈ రోజు ఉద్యోగం చేస్తాడు, రేపు పోతాడు, అవి కూడా ఇవ్వట్లేదు. ఒక్క నిమిషం మీరు పరిశ్రమలు పెరిగినాయి అని మీరు చెప్తున్నారు, నిజంగానే పెరిగినాయి. బట్ మీరు అది చెప్పుకోవటంలో ఫెయిల్ అవుతున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది, ఎటువంటి పరిశ్రమలు రాలేదని మీ ప్రతిపక్షాలు జనసేన పార్టీ అవ్వచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ అన్ని మీకు వ్యతిరేకంగా వాయిస్ వినిపిస్తున్నాయి. అలా ఏం లేదు సార్, అటువంటి వ్యతిరేకంగా ఏం లేదు. ఏదైతే ప్రతిపక్షాలు ఏదో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిరోజు బురద చల్లుతానే ఉంటారు. ఆ బురద చల్లుతా ఉంటే దాన్ని ప్రజలు తనకు జరిగిన మంచి ఏంటి, గతంలో జరిగిన మంచి ఏంటి, ఇప్పుడు జరిగిన మంచి ఏంటో ప్రతి ఒక్కరికి ఫలితాలు అందించాం. కాబట్టి గత ప్రభుత్వాలు చేయలేని విధంగా ఈ ప్రభుత్వం 2,70,000 కోట్ల రూపాయలు డిబిటీ పద్ధతి ద్వారా ఏ ఒక్కరికి ఒక్క రూపాయి లంచం లేకుండా వాళ్ళ అకౌంట్లలో డబ్బు వేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. హనుమంత్ రెడ్డి గారు ఇక్కడ నరేష్ గారిది ఒక కీలకమైన క్వశ్చన్. ఎలక్షన్స్ టైం కాబట్టి ఇప్పుడు ఆ టైం కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి మళ్ళీ వాళ్ళకి రివిజన్ లాగా జగన్ ప్రభుత్వం ఏం చేసింది, అభివృద్ధి చేసిన కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, వీటన్నిటిని మళ్ళీ రివైజ్ చేసి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది కదా అనేది. ఎస్, తన కాల్ కట్ అయిపోయిందండి, జూమ్ కనెక్షన్ పోయింది. సో ఓవరాల్గా అయితే ఇప్పుడు ఒక కీలకమైనటువంటి స్టేజ్లో ఉన్నాం, ఒక ఫేజ్కి అనేది వచ్చింది. మరి జగన్ అయితే తన లిస్ట్ని అనౌన్స్ చేయబోతున్నారు. మిగతా వాళ్ళ మీద ప్రెషర్ అనేది బిల్టప్ అయిపోయింది అనుకుంటున్నారా జనసేన టీడీపీ మీద? డెఫినెట్గా అది బిల్డ్ అవుతుందండి. అంతకు మించి మనం కూడా చెప్పుకోవాలి, తెలంగాణ ఎలక్షన్స్లో ప్రతిపక్ష పార్టీల కంటే కూడా బీఆర్ఎస్ పార్టీ 2 నెలల ముందే క్యాండిడేట్స్ని అనౌన్స్ చేసి ప్రజల్లోకి వెళ్ళింది. మనం చూసాం ఏం జరిగింది రిజల్ట్ అనేది. దీన్ని బేరీ చేసుకొనైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో ఎక్కడ గ్యాప్ ఉంది, ప్రజలకి మనకి మధ్య ఉన్నది, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారినే చూసి ఓటేస్తామనే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే ఎలక్షన్స్కి వెళ్ళారో కేసీఆర్ గారు అదే వెళ్ళారు.